ఓం అందరికీ నమస్కారం అండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఓం ఏనాక్షర సమామ్నాయ అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమస్యాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తి పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. సప్తమి విభక్తి ఆధారోధికరణం. మొట్టమొదటి సూత్రం ఆధారో అధికరణం. ఆధార అధికరణ సంజ్ఞ అని ముందు ఆధారము అనేది అధికరణ కారకము అవుతుంది. దీనికి డెఫినేషన్ ఏం చెబుతున్నాడో చూడండి. కర్తృ కర్మ ద్వారా తన్నిష్ట క్రియాయా ఆధార కారకం అధికరణ సంజ్ఞం స్యాత్ అన్నాడు. కర్త కర్మ ద్వారా దాని యందు ఏదైతే కర్మ ఉందో క్రియ ఉందో అది ఆధారం కారకము అంటారు అని చెప్పాడు. అంటే కర్త కర్మల ద్వారా వాటి యందున్న క్రియకు ఏది ఆధారమో, క్రియాయ ఆధార, క్రియకి ఏది ఆధారమో ఇగో దానికి అధికరణ సంజ్ఞ వస్తుంది. అధికరణ సంజ్ఞ వస్తే సప్తమ్యధికరణే అంటే అధికరణానికి సప్తమి స్యాత్. ఇక్కడ పక్కన ఇంకో మాట ఉంది. సప్తమ్యధికరణే అని ఆపకుండా చ అని పెట్టాడు పదం. సప్తం అధికరణే చ. ఈ చకారం ఎందుకు అంటే మనము నిన్న కొన్ని సూత్రాలు చదువుకున్నాం కదా. దూరాంతికే అన్న చోట వస్తుంది మనకి, గుర్తుందా? దూరాంతికే యదశ్చాత్మకాల నిర్మాణం తతః పంచమిలో తద్యుక్తాదధ్వనః ప్రథమా సప్తమ్యౌ అని చెప్పని ఒకటి ఉంది. అక్కడ సప్తమి వస్తుంది, ఇక్కడ ఇంకో దాంట్లో కూడా సప్తమి వస్తుంది అండి. కాలాత్ సప్తమి చ వక్తవ్య. కాదు 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 దూరాంతికేభ్యో ద్వితీయాచ అని ఉంటుంది చూడండి పంచమిలో ఆఖరి సూత్రం. 335 మనం వెళ్ళేది కదా. 335 సంతకాలు ఉంటే దూరాంతికాదేభ్యో ద్వితీయాచ. కరెక్ట్ గా చెప్పాను. లాస్ట్ సూత్రం. మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి అయ్యా, దయచేసి మాట్లాడుకోండి, వద్దనట్లేదు, కానీ మ్యూట్ చేసి మాట్లాడుకోండి దయచేసి. ఈ చకారం దేనికయ్యా అంటే ఆ దూరాంతిక అర్థం కోసం అని చెప్పి అని అన్నాడు. అయిన తర్వాత ఇది చూడండి, సప్తమి అధికరణే చాలు అధికరణే సప్తమి స్యాత్. చకారాత్ దూరాంతికార్థేభ్య. తర్వాత ఔపశ్లేషికో వైషయికో అభివ్యాపకశ్చేతి ఆధార త్రిధా. అంటే ఈ ఆధారం అధికరణం అన్నాం కదా. ఈ ఆధారం మూడు రకాలుగా ఉంటుంది. వాటి పేరేమిటి? ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకము అని మూడు రకాలు. అవేటో చూద్దాం కాసేపు. ఉదాహరణలు ఇచ్చాడు. కటే ఆస్తే స్థాల్యాం పచతి
మోక్షే ఇచ్ఛా అస్తి సర్వస్మిన్ ఆత్మా అస్తి వనస్య దూరే అంతికే వా దూరాంతికే అర్థేభ్య ఇతి విభక్తిత్రయేణ సహ చతస్రో అత్ర విభక్తయః ఫలితా. ఏమండి? తస్యేన్ విషయస్య కర్మణ్యుపసంఖ్యానం, అది వార్తికం. అధీతి వ్యాకరణే అధీతమనేనేతి విగ్రహే ఇష్టాదిభ్యశ్చేతి కర్తరీభిః సాధు ప్రయోగే చ, ఇదొక వార్తికం. సాధు కృష్ణో మాతరి అసాధుర్మాతులే నిమిత్తాత్ కర్మయోగే నిమిత్తమిహ ఫలం యోగః సంయోగ సమవాయాత్మకః చర్మణి ద్వీపినం హంతి దంతయోర్హంతి కుంజరం కేశేషు చ మరీం హంతి సీమ్ని పుష్కళోహతః ఇతి భాష్యం. హేతౌ తృతీయాత్ర ప్రాప్త తన్నివారణార్థమిదం సీమాండకోశః పుష్కళో గంధమృగః యోగ విశేషే కిం వేతనేన ధాన్యం లునాతి. ఇంతవరకు మనం మూలం చదువుకున్నాం. ఈ భాగాన్ని ఇప్పుడు చూద్దాం. ఆధారో అధికరణం అని, సరే, కర్త కర్మల ద్వారా వాటి యందు ఉన్నటువంటి కర్మకి ఆధారం ఏదైతే అవుతుందో ఆ కారకానికి అధికరణ సంజ్ఞ కలుగుతుంది. సప్తమి అధికరణే చ అనే దానిలో అధికరణ వాచకం కంటే సప్తమి విభక్తి వస్తుంది. చకారం ఎందుకయ్యా అంటే దూరాంతికములు అనే అర్థములు కలిగినటువంటి, దూరార్థము అంతికార్థము అని కలిగినటువంటి వాటికి కూడా సప్తమి వస్తుంది అని చెప్పటానికి. అది మనకి పంచమిలో కనపడుతుంది, ద్వితీయ చ అని. ఇక్కడ ఏం చెప్పాడు? ద్వితీయ వస్తున్నాడు, పంచమి వస్తుందన్నాడు, ఇక్కడ సప్తమి కూడా వస్తుంది. ఏమండి? కనుక ఇదైపోయింది. సరే, ఇంతకీ ఈ ఆధారము అన్నది 3 రకాలు. ఏమండి? ఇది ఆధారము. ఇప్పుడు ఏం చెప్దాము? మనం కుర్చీలో కూర్చున్నాం. ఏమండి? నేను కుర్చీలో కూర్చున్నా. కుర్చీ ఆధారం నాకు. నేను ఆధేయము. కుండలో నీళ్లున్నాయి. కుండ ఆధారము. నీళ్ళేమిటి? ఆధేయము. ఇప్పుడు ఒకటి ఊహించుకోండి. మన ఇంట్లో టేబుల్ ఉందండి. ఏమండి? విన్నారా? మన ఇంట్లో టేబుల్ ఉంది. టేబుల్ మీద నీళ్ల చెంబు ఉంది. చెంబులో నీళ్లున్నాయి. ఏమండి? చెంబులో నీళ్లున్నాయి. ఇప్పుడు ఏది ఆధారము, ఏది ఆధేయం? చెంబుకి టేబుల్ ఆధారము, నీళ్ళకి చెంబు ఆధారము, నీళ్లు ఆధారం. నాకు రెండు చెప్పాలి. ఆధారము ఆధేయం రెండు చెప్పాలి. నీళ్ళకి చెంబు ఆధారము, నీళ్లు ఆధేయము. అది చెప్పండి. అంతే. టేబుల్ ఆధారము, చెంబు ఆధేయం. వెరీ గుడ్. మరి నీళ్ళకి టేబుల్ ఆధారం అవుతుందా? కాదు. నీళ్ళకి చెంబే ఆధారము, నీళ్లు ఆధేయము. అంతే. అన్ని ఉన్నాయి. అన్ని చెప్పేశారు. ఇంకోటి మంచిగా బల్లకి నేల నేల ఆధారము, బల్ల ఆధేయము. కనుక ఇప్పుడు రెండు ఏమున్నాయి? ఆధారము, ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఒకటి ఆస్తే అంటే
చాప మీద కూర్చుంటున్నాడు అని. ఇప్పుడు ఇందులో ఆధారం ఏది, ఆధేయం ఏది? ఘటము ఆధారము, ఉమ్. కూర్చున్నవాడు ఆధేయం. వాడు ఆధేయం. అంటే ఈ కూర్చుంటున్నవాడు అన్నది కర్తనా కర్మనా? కర్త. కర్త. కర్తకి సంబంధించిన క్రియ ఏమిటి? కూర్చోటం. కర్తకి సంబంధించిన క్రియ ఏమిటి? కూర్చోటం. కనుక ఇక్కడ ఏం చెప్పాడు? కర్తృ కర్మ ద్వారా, కర్మ తీసాడు కదా, కర్తృ ద్వారా తన్నిష్ట క్రియాయా అంటే ఏమిటి? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన క్రియ ఏం చేస్తున్నాడు? కూర్చోవడం అనే క్రియ చేస్తున్నాడు. ఏదైతే ఆధారమో, ఏది చాప, అది ఆధారం అవుతుంది, వీడు ఆధేయం అవుతాడు. కర్త ఆధేయము, చాప ఆధారము. ఓకేనండి. తర్వాత ఉదాహరణ ఏమిటి? స్థాల్యాం పచతి అంటే గిన్నెలో వండుతున్నాడు. గిన్నెలో ఏం వండుతున్నాడండి? ఏదో అన్నం కూర ఏదో అన్నం వండుతున్నాడు. అన్నం అనుకుందాం, హాయిగా తేలిగ్గా ఉంటుంది. అంటే ఎందుకు అన్నము అన్నామంటే ఏది తినదగ్గదో దాన్ని అన్నము అన్నారండి. కనుక కూర కూడా అన్నమే. మిమ్మల్ని ఇట్లా పాఠం చెప్తున్నట్టు విసిగిస్తే మీ బుర్ర తినటం కూడా అన్నమే. ఏమండి? కనుక అన్నము అంటే అన్నాద్ భౌతాని జాయంతే. అన్నం అంటే అన్ని అన్నాలే అక్కడ. సరే, అంటే ఏంటి? అన్నమును వండుతున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈ గిన్నె దేనికి ఆధారం? వండుతున్న వాడికే, అన్నానికే? అన్నానికి ఆధారం. వండుతున్నవాడు దేవదత్తుడు. వండుతున్నది అంటే అది ఏమవుతుంది? కర్మతో కర్తున్నా అన్నం. కర్మ. 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 ఆ కర్మకి ఆధారం ఏమిటి? ఆ గిన్నె. ఇప్పుడు ఆధారాధేయాలు ఏమేమిటి? ఆధేయము అన్నము, ఆధారము గిన్నె. గిన్నె. కనుక ఇప్పుడు కర్తకు ఒక ఎగ్జాంపుల్, కర్మకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేశాడా? కర్త ద్వారా క్రియకి, కర్మ ద్వారా క్రియకి ఆధారమైన వాటికి 2 ఎగ్జాంపుల్ చెప్పేశాడా, చెప్పలేదా? చెప్పేసినట్టేనా లేదా? చెప్పేసి రైట్. ఇక ఔపశ్లేషికం అని చెప్పుకుందాం. అంటే ఔపశ్లేషికము. ఇప్పుడు కటే ఆస్తే ఉందండి, ఇది ఔపశ్లేషికము. ఏమండి? అంటే ఔపశ్లేషికం అంటే ఏం లేదు, వాటితో సంయోగాది సంబంధములు కలిగి ఉండుట. సంయోగం అంటే ఒకదానికొకటి కలవడం అనమాట. ఏమండి? ఇప్పుడు గిన్నె, అన్నము కలిసి ఉన్నాయా లేదా? చాప, దేవదత్తుడు కలిసి ఉన్నారా లేదా? ఇక్కడ మీకు చిన్న టెక్నికల్ విషయం చెబుతా వినండి. ఔపశ్లేషికములో ఆధారమేది, ఆధేయమేది తెలుస్తున్నాయా, తెలవట్లేదా? తెలుస్తున్నాయా? ఈ 2 తెలిస్తే ఔపశ్లేషికం. ఓకేనండి. ఒకసారి దీని మీనింగ్ చెప్పండి గురుగారు. ఔపశ్లేషికం అంటే ఏంటి? ఏంటి? ఔపశ్లేషికము. ఉపశ్లేషము అంటే సంయోగాది సంబంధము అని అర్థం అండి. అవి 2 కలిసి ఉండుట అనే సంబంధం, బీయింగ్ టుగెదర్. అంటే ఇప్పుడు ఇక్కడ దేనికి సంబంధం గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను మనిషిని నా కుర్చీలో కూర్చున్నాను, నాకు కుర్చీకి కాంటాక్ట్ ఉందా లేదా? ఉంది. అదే సంయోగం. ఓకే. గిన్నెకి అన్నానికి కనెక్షన్ ఉందా లేదా? ఉంది. అదే సంయోగము. అంటే ఆధార ఆధేయ సంబంధం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. తర్వాత అంటే ఏమైంది? కర్త ద్వారా ఔపశ్లేషిక ఆధారము కటము, కర్మ ద్వారా ఔపశ్లేషిక ఆధారము గిన్నె. ఇది అయిన తర్వాత విషయతా సంబంధకృతమైన ఆధారము వైషయికము అన్నాడు.
వైషయికము అనగానే తెలుస్తుంది విషయమునకు సంబంధించినది అని. విషయము అంటే ఏమిటో తెలుసా అండి ఇంతకీ? విషయము అంటే బుద్ధి జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకునేది. మనము జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకునేది, బుద్ధికి సంబంధించినది, బుద్ధితో తెలిసేది. ఇదేం ఆధారం టైపు? వైషయిక. ఏమ్మా అందవోలు వారు, కన్ఫ్యూజన్ ఉందా? అంటే కొంచెం ఉంది కానీ నేను మ్యూట్ తీసేస్తే బయట సౌండ్స్ చాలా వస్తున్నాయి, అందుకని మాట్లాడలేదు. ఏం పర్వాలేదు, డౌట్ అడగండి. ఎందుకంటే మీరు కనబడుతున్నారు, మీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ అట్లా ఫ్లాష్ అవుతుంది, లైట్ వెలిగియారి. అది ఒకసారి మళ్ళీ చెప్పరా అండి? ఏది అదే వైషయికము గురించి ఒకసారి చెప్పలే చెప్పండి. అసలు. ఐషయికను పేరే చెప్పా, ఇంకా మిగతా కథ చెప్పలే. విషయ సంబంధమైనది అంటే బుద్ధితో తెలుసుకునేది. ఓకే. మోక్షే ఇచ్ఛా అస్తి అని ఉదాహరణ. మోక్ష విషయకమైన అంటే మోక్షమునందు ఇచ్ఛ కలదు. ఇప్పుడు ఇందులో ఆధారం ఏది, ఆధేయం ఏది? ఇచ్ఛ ఆధేయము, మోక్షము ఆధారము. మోక్షము నందు కదా మనకు కోరికుంది కనుక మోక్షము ఆధారము, ఇచ్ఛ ఆధేయము. ఇప్పుడు మీరు రెండు కళ్ళ కనబడుతున్నాయండి. మోక్ష అంటే ఎట్లా ఉంటుంది, ఇచ్ఛ అంటే ఎట్లా ఉంటుంది చెప్పగలరా, లేకపోతే బుద్ధికి సంబంధించిందా? బుద్ధికి సంబంధించింది. అంటే ఇక్కడ మీకు ఆధారం కనబడుతుందా, ఆధేయం కనబడుతుందా, రెండు కనబడుతున్నాయా, రెండు కనబడట్లేదా? రెండు కనపడలేదు. రెండు కనబడట్లేదు. రెండు కనబడకపోతే వైషయిక ఆధారం అనండి. ఔపశ్లేషికల్లో ఎన్ని కనబడుతున్నాయి? రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు కనబడట్లేదు కనుక ఇప్పుడు మూడోది ఏమిటవుతుందండి? అన్నం మీద ఒకటి నాకు ఇష్టం, కనిపించి ఒకటి ఒకటి కనబడకపోవడం. ఒకటి కనబడుతుంది, ఒకటి కనబడదు. చూసారా, మీకు మొత్తం వ్యాకరణం తెలుసండి. ఊరికే నన్ను అనవసరంగా నాకే చెప్పిస్తున్నారు. మహోదయ, అనంత మహోదయ, ఇప్పుడు చెప్పండి ఆయన. మీరు మేము ఉన్నాము, మీరు మాకు ఆధారం, మీరు మేము ఉన్నాము, మీరు మాకు ఆధారము, మేము ఆధేయము, అంతే అవుతుందిగా. అనండి. ఇంకా ఇప్పుడు ఏంటి, మీరు నా నెత్తి మీద ఎక్కి తొక్కుతుంటే అదే అవుతుంది. చాలా బాగా చెప్పారు. ఆయన ప్రశ్నకు మీ అది సమాధానం. అప్పుడు ఔపశ్లేషికం అవుతుంది. ఇప్పుడు వైషయికంగా అయితే ఆధారం ఓకే, అవుతుంది. వైషయికంగా కావాలి. నాది కరెక్టేనా మహోదయ చెప్పింది? అంటే పాఠం కొరకు అయితే కరెక్టే. ఓకే. సరే, మూడోది ఏంటంటే అభివ్యాపక ఆధారము. వ్యాపకము అంటే ఏంటండి? నిండి ఉండుట, వ్యాపించుకోండి. అభివ్యాపకం అంటే బాగా అంతటా నిండి ఉండుట. ఉదాహరణ ఏం చెప్పాడు? సర్వస్మిన్ ఆత్మ అస్తి అన్నాడు. అంటే అంతటా ఆత్మ ఉన్నది అని. సరే, దీన్ని కాసేపు పక్కకు పెట్టండి. ఇంకో ఉదాహరణ చెబుతా. తిలే తైలం అస్తి, నువ్వులలో నూనె ఉన్నది. ఇప్పుడు ఈ నువ్వులలో నూనె ఎక్కడుందండి, ఏ భాగంలో ఉంది? అంతటా అంటే ఆ నువ్వు గింజ పట్టుకుని అంతటా అంతటా ఉంది. ఇప్పుడు ఇందులో నువ్వు గింజలో నూనె ఉన్నది. తిలే తైలం అస్తి అన్నప్పుడు ఆధారం ఏది, ఆధేయం ఏది? ఆధారం నువ్వులు, ఆధారం అంతే కదా. ఇది ఈ తైలము ఎంత వ్యాపించిపోయి ఉందంటే అసలు తైలం కనబడట్లే, ఆధారం మాత్రమే కనబడుతుంది, ఆధేయం కనబడట్లే.
ఎస్ అవునా? అంతే. నూనె కనిపించదు, నువ్వులు కనిపిస్తాయి. అంతే. కనుక దీన్ని ఏమన్నాం మనం అంటే అభివ్యాపకాధారము అన్నాం. సో 3 ఆధారాలకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి ఎవరైనా గబగబా. ఔపశ్లేషికంలో రెండు మనకు కనబడతాయి, ఆధారం అది. వైషయికంలో రెండు కనబడవు. అభివ్యాపకంలో పూర్తిగా ఒకటి అసలే కనబడదు, ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఒకటి ఒకటి అనద్దు, ఆధారం కనబడుతుంది, ఆధారమే ఆధారం కనిపిస్తుంది. కనిపిస్తుంది, ఆధారం కనిపిస్తుంది. అంతే. ఇది గురుగారు ఇదే తిలలు తైలం ఎగ్జాంపుల్ తృతీయ విభక్తిలో సాధకతమం కరణంలో కూడా చెప్పారు. చెప్తారు. ఏమంటే ఒక ఉదాహరణ అనేటి వాటి చెప్పచ్చు. బుద్ధిమంతులు ఎవరండి అని అడగంగానే మీ క్లాసులో బుద్ధిమంతులు ఎవరండి అని నన్ను అడిగితే ఇంకెవరండి, కొక్కండ సందీప్ గారు అంట. ఏమంటే కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఎవరండి, మళ్ళీ కొక్కండ సందీప్ అని చెప్పకూడదా నేను? చెప్పండి, చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే అక్కడ ఇది ఎందుకు చెప్పారన్నది అప్పుడు అర్థం కాలేదు. అక్కడ ఆ తృతీయ విభక్తిలో ఇది ఒక ప్రశ్న నాకు ఎక్కడ ఉండేది. చెప్పారు? ఫస్ట్ సూత్రం సాధకతమం కరణంలోనే గంగా అది తమప్ గ్రహణం ఎందుకు అన్న దగ్గర చెప్పారు. ఇది తమప్ అన్నదానికి ఎందుకు అని. తమపు తనపు చెప్పింది. ఒకటి 4:42 సూత్రంలో గంగాయాం ఘోష అన్న దగ్గర కింద తిలేషు తైలం అన్న దాంట్లో అక్కడ ఇచ్చాడు. తిలేషు తైలం ఎక్కడ నాకు కనపడట్లేదు. నేను చూసేదైతే రాములు పుస్తకం, రాములు సార్ పుస్తకం కూడా లేదు నా దగ్గర. నాకు ఒక్కసారి అది స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చూసి చెప్తాను. సరే సరే, ఓకే అండి, ఫైన్. గ్రూప్ లో పెట్టండి, పర్వాలేదు. సందీప్ గారు ఇప్పుడు పెట్టమంటారా? తర్వాత సరే సరే, తర్వాత పెడతాను. అయిన తర్వాత ఈ చకారం వల్ల ఏంటంటే దూరానికి దగ్గరికి అని కూడా అని చెప్పారు. సప్తమ విభక్తి విధిస్తుంది కనుక వనస్య దూరే వనస్య అంతికే అనే ప్రయోగం కూడా సిద్ధిస్తుంది. దూరాంతికార్థేభ్యో అనే చేత ఏమి వచ్చాయి అంటే ద్వితీయ వస్తుంది, పంచమి వస్తుంది, తృతీయ వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి సప్తమి కూడా వచ్చి 4 విభక్తులు ఫలిస్తాయి. ఓకే. తస్యేన్ విషయస్య కర్మణ్యుపసంఖ్యానం ఇన్ ప్రత్యయాంత విషయమగు. మనకి ఈ ఇన్ అనే ప్రత్యయము అట్లాగే తా అనే ప్రత్యయాంతము ఈ రెండు కూడా కర్మార్థమునందు సప్తమి విభక్తిని విధిస్తుంది అంటున్నాడు. అంటే కర్మ అయితే ఏది రావాలి, మామూలుగా ఏ విభక్తి రావాలి? ద్వితీయ రావాలి. కానీ ఇక్కడ ఈ తిన్ ప్రత్యయము, ఈ ఇన్ ప్రత్యయము వీటికి అంటే ఈ ప్రత్యయంతో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాని యొక్క కర్మార్థమునందు, కర్మ అనే అర్థంలో వచ్చేసరికి సప్తమి విభక్తి వస్తుంది. అధీతం అనేనా అనే విగ్రహ వాక్యంతో దేనికి అధీతం అనే నేతి విగ్రహే అధీతి వ్యాకరణే, అది సూత్రం, అది ఉదాహరణ ఇచ్చాడు. అధీతి వ్యాకరణే అని సూత్రం, సరే ఉదాహరణ. అధీతి వ్యాకరణే అనే దానికి విగ్రహ వాక్యం అంటే దాని ఎక్స్ప్రెషన్ ఏం చెప్తారు? అధీతం అనేన అనే విగ్రహ వాక్యం. అంచేత మహోదయ క్షమ్యతాం, అక్కడ అదితి కర్తను కదా సూచిస్తుంది. ఎవరైతే అధ్యయనం చేశారో వాళ్ళని కదా. వ్యాకరణే అనేది కర్మ అవ్వడానికి అవకాశం ఉంది కదా. మీరు ఏమడిగారు? అదితి అనే శబ్దానికి అది కర్తృవాచకాన్ని సూచిస్తుంది కదా అని అడుగుతున్నాను. అవును, అదే ఇప్పుడు కాదనవాడు ఎవరన్నారు? అంటే నాకు కర్మగా వినపడిన వ్యాకరణే అనేది కర్మ అవుతుంది కదా అని. ఒక్క నిమిషం. అధీతి తర్వాత ఏం పదం ఉంది? వ్యాకరణే. వ్యాకరణే ఏ విభక్తి?
సప్తమి ఏకవచనం. ఉండండి. వీడు ఇప్పుడు నేర్చుకుంటున్నది ఏమిటి? వ్యాకరణ ఏవ సప్తమి. మీరు పైన ఉదాహరణ సప్తమి చెప్పొద్దు. విభక్తి. అది కాదమ్మా, వీడు ఏం నేర్చుకుంటున్నాడు అని తెలుగులో అడిగా. వ్యాకరణం. సప్తమి వ్యాకరణం. విభక్తి వ్యాకరణం. అబ్బా, మళ్ళీ సప్తం అంటుందమ్మా. సప్తం వదిలేండి, కాసేపు పట్టుకోద్దు మీరు. వ్యాకరణం. ఏం వ్యాకరణం నేర్చుకు మహోదయ. వ్యాకరణం. తెలుగులో వాక్యం చెప్పండి. అతడు వ్యాకరణమును నేర్చుకుంటున్నాడు. అవును మహోదయ. సహ వ్యాకరణం చెప్పండి. ఏదో అధ్యయనం అదీతి. కుర్వతే అది చెప్పండి. అదీతే. అయిపోయింది కదా. ఏమండి? అధ్యయనం కరోతి అదీతి. ఇప్పుడు అవన్నీ వద్దు. అధ్యయనం అన్నప్పుడు అది ఏ విభక్తి? వ్యాకరణం అన్నది ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. ద్వితీయ. ద్వితీయ అంటే ఏ కారకము? కర్మకారం. దాని స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది? అధికరణ సంజ్ఞ. ఎందుకు వచ్చింది అంటే అధీతి అధీతం అనేన అనే విగ్రహవాక్యములో ఇష్టాదిభ్యశ్చ అనే ఒక సూత్రం ఉంది. అది ఎక్కడ వస్తుంది మనకి? కృతు ప్రత్యయాల్లో వస్తుంది. ఆ సూత్రం చేత కర్త అనే అర్థంలో ఇని అనే ప్రత్యయం చేరిస్తే ఏమిటవుతుందంటే అధీతి అని వస్తుంది. అధీతి అంటే అధ్యయనము చేసేవాడు అని. అధీతి అంటే అధ్యయనము చేసేవాడు అని. ఎవడైతే ఈ అధీతి శబ్దంలో ఇన్ను ప్రత్యయం ఉంది కదా, అధీతి అంటే అధ్యయనం చేసేవాడు అని చెప్పి ఇష్టాదిభ్యస అనే సూత్రం ద్వారా ఇన్ను ప్రత్యయం వచ్చింది కాబట్టి ఈ వార్తికం ద్వారా ఇక్కడ ఏమిటవుతుంది? అప్పుడు దానిలో ఉన్నటువంటి కర్మ ఏమిటి? వ్యాకరణం. వాడు నేర్చుకుంటేది ఏమిటమ్మా? వ్యాకరణం నేర్చుకుంటాడు కాబట్టి ఇన్ను ప్రత్యయంతో కూడిన కర్తది ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? దానికి ద్వితీయ బదులు సప్తం వస్తుంది కనుక అధీతి వ్యాకరణే అనే రూపం సిద్ధించింది. అంటే అధీతి అనే శబ్దానికి అధీత అనే శబ్దము ప్రకృతి, దానికి కర్మ ఏమిట్రా నాయన అంటే వ్యాకరణము. కనుక ఆ వ్యాకరణానికి ఇన్ను ప్రత్యయం చేసి అధీతి అనే రూపం ఉంది కాబట్టి కర్మవాచకమైనటువంటి వ్యాకరణానికి ఆ శబ్దానికి ద్వితీయ విభక్తి కంటే సప్తమి విభక్తి వచ్చి అధీతి వ్యాకరణే అనే ప్రయోగము మనకి సిద్ధిస్తుంది. తర్వాత సాధ్వసాధు ప్రయోగేచ. ఇవన్నీ ఈ పదాలు ఉన్నప్పుడు, ఈ ప్రత్యయం ఉన్నప్పుడు అనే లక్షణాలతో ఉంటాయి, గమనించాల్సింది. సాధు అసాధు ప్రయోగేచ. సాధు అసాధు ప్రయోగేచ అంటే సాధు శబ్దము గాని అసాధు శబ్దము ప్రయోగించినప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది. మన కృష్ణుడు ఉన్నాడే, ఎవరు? వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు తల్లికి మంచివాడా దుర్మార్గుడా? మంచివాడు. వాళ్ళ మేనమాకు చెడ్డవాడు. కనుక సాధు కృష్ణో మాతరి అసాధు మాతులే అని చెప్పి ప్రయోగం చూపించాడు. సాధు కృష్ణ ఎవరికి? తల్లి ఎడల. కానీ సాధు శబ్దంతో కలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? సప్తమి విభక్తి కూడా వస్తుంది అన్నాడు. ఏమండి? తల్లి కొరకు మంచివాడు, మేనమావకి శత్రువు అని వస్తుంది షష్ఠి, లేదా
సప్తమి కూడా వచ్చి సాధు కృష్ణో మాతరి సాధు మాతులే అనేటటువంటి సప్తమి విభక్తి రూపం కూడా తీసుకోవచ్చు. మూడవ వార్తికం, ఇదే సూత్రంలో మూడవ వార్తికం. నిమిత్తాత్ కర్మయోగే, నిమిత్తాత్ కర్మయోగే. నిమిత్తాత్ కర్మయోగి అంటే ఏంటి? నిమిత్తము అంటే ఏమిటంటే ఫలము. నిమిత్తము అంటే ఫలము. యోగము అంటే సంయోగ సమవాయాత్మకమైన సంబంధము. ఈ సంయోగ సమవాయాత్మకమైన సంబంధం అన్నది అంటే మనకి ఎప్పుడైనా విన్నట్టు గుర్తుందా ఇట్లాంటి మాటలు? సాంఖ్యకారికలు, తర్కము. ఎక్కడ వస్తుంది? సమవాయ సంబంధం, పటము. ఎన్ని రకాల, దాని ఇంకో పేరు చెప్పండి. సన్నికర్ష. వెరీ గుడ్. ఎవరు చెప్పారు సన్నికర్ష అని? కిరణ్మయి మహోదయ. శభాష్ అమ్మ, చాలా బాగా చెప్పారు. ఎన్ని రకాల సన్నికర్షలు ఉన్నాయి? 6 సన్నికర్షలు. వెరీ గుడ్. ఏమిటవి? సమవాయ, సంయోగ, సన్నికర్ష. కొన్ని గుర్తులేవు మహోదయ, అంటే ఈ మధ్య వింటున్నాను వీడియోలో. సరే పర్లేదు, 2 చెప్పండి చాలు. సంయోగ సన్నికర్ష, సంయోగ, సన్నికర్ష. సమవాత, సమవాయ. అవన్నొద్దు, ఇంకా అవన్నొద్దు, 2 చెప్పండి చాలు. సమవాయ సన్నికర్ష, సంయోగ సన్నికర్ష చాలు. ఇలాంటి సంబంధం ఉన్నటువంటిది దాన్ని సంబంధము అన్నాడు. యోగము అంటే ఏమిటి? సంయోగ సంబంధము గాని సమవాయ సంబంధం గాని ఇట్లాంటివి ఉండటం. దేనితో? కర్మతో యోగము కలిగిన దానికి నిమిత్తవాచకం ఏదో ఉంటుందిగా, దానికి నిమిత్తవాచకం ఏదో ఉంటుందిగా. ఎందుకు చేస్తున్నాడు ఈ కర్మ ఇంతకీ? వాడు ఏ ఫలాన్ని ఆశించి? కొబ్బరి బోండం కొట్టాడు. ఎందుకు కొట్టాడో? తాగడానికి, అంతే కదండి. మామిడి చెట్టుకి కర్రతో పండును కొట్టాడు. ఎందుకు? ఆవకాయ పెట్టుకోవడానికి. ఏదో నిమిత్తం ఉంటుంది కనుక చర్మని ద్వీపినం హంతి. ద్వీపినం అంటే గనక వ్యాఘ్రమును, పులిని అని చెప్పుకోవచ్చు. కనుక చర్మని, ఇంతకు ఏం చేశాడు వీడు? ద్వీపినం హంతి, వ్యాఘ్రాన్ని చంపాడు. చంపినవాడు దేవదత్తుడు. చచ్చిందేమిటి? వ్యాఘ్రము. అంచేత దేవదత్తుడు వ్యాఘ్రమును చంపెను అన్నప్పుడు వ్యాఘ్రము ద్వితీయలో వస్తుందా రాదా? కర్మనే కాదా? కర్మేనా కాదా? రైట్. ఇంతకీ ఎందుకు చంపాడు దాన్ని? చర్మం కోసం చంపాడు. చర్మం కొరకు. కనుక ఈ కర్మకి ఫలం ఏమిటి? చర్మం. చర్మము. కనుక చర్మమునకు ఏ విభక్తి వస్తుందని చెబుతున్నాడు? సప్తమి. అందుకని చర్మని ద్వీపినం హంతి అన్నాడు. తర్వాత దంతయోహ హంతి కుంజరం. ఇది మీరు చెప్పండి. ఏనుగుని చంపాడు. ఏనుగును దంతాల కోసం చంపాడు. ఎవరు చంపాడు? దేవదత్తుడు. దేన్ని చంపాడు? ఏనుగును. ఏనుగు. కుంజరం. మ్యూట్ తీస్తే మీ మాట కూడా వినపడుతుంది. లేకపోతే ఒకప్పుడు నల్గొండ చౌరస్తా దగ్గర స్కూల్లో ఉన్నట్టు ఉంటుంది. బయట చాలా నాయిస్ ఎక్కువ వస్తుందండి. పర్లేదు. ఏమండి? ఏనుగుని చంపాడు. ఎందుకు చంపాడండి? దంతాల కోసం. దంతాల కొరకు. ఇప్పుడు మరి సప్తమి దేనికి రావాలి? దంతములకు. ఏం చెప్పండి? దంతములకు అన్నప్పుడు ఏమనాలి? ఎందుకు 2 చెప్పాడు? ద్వితీయ 2 దంతాలు ఉంటాయి కాబట్టి. ఏనుగుకి 2 దంతాలే ఉంటాయి. ఇక్కడ చంపింది ఏనుగుని కాబట్టి. అదే వాడు కుంజ రా అన్న ఉంటే గనక ఇక్కడ ఏమన్నా ఇంకో మాట వచ్చేది. అర్థమైపోయింది కదా? అట్లాగే ఇక ఇట్లా వరుసగా చెప్పాడు. చమరి కేశేషు చమరీ హంతి సీమ్ని పుష్కలో హతః. ఇవన్నీ కూడా
తర్వాత యస్య చ భావేన భావలక్షణం యస్య క్రియాయా క్రియానంతరం లక్ష్యతే తతః సప్తమి స్యాత్. యస్య చ భావేన భావలక్షణం యస్య క్రియాయా క్రియాంతరం లక్ష్యతే తతః సప్తమి స్యాత్. గోషు దుహ్యమానాసు గతః అర్హాణాం కర్తృత్వే అనర్హాణాం అకర్తృత్వే తద్వైపరీత్యే చ సత్సు తరత్సు అసంత అసతే అసత్సు తిష్టత్సు సంతః స్తరంతి సత్సు తిష్టత్సు అసంతస్తరంతి అసత్సు తరత్సు సంతస్తిష్టంతి. ఇదేదో పద్యం చదువుకున్నట్టుందని కంగారు పడవద్దు. తర్వాత అంటే యస్య చ భావేన భావ లక్షణం అంటే చెప్తా ముందు. భావము అంటే ఏంటంటే క్రియ అని అర్థం అండి. భావము అంటే క్రియ అంటే ఏని యొక్క క్రియ చేత దేని యొక్క క్రియ చేత మరి యొక్క క్రియ తెలియబడుతుందో ఇగో ఆ క్రియకి సప్తమి వస్తుంది అన్నాడు. అలాంటి శబ్దానికి సప్తమి వస్తుంది. ఎట్లాగండి? ఎరా అబ్బాయి నిన్న మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు అని అడిగారు అనుకోండి ఇంట్లో ఎవరైనా. మనం అప్పుడు టైం చూసామా? చూడలే. ఏం చెప్పాము? అదే ఆవు పాలు పితికెళ్ళాడు కదా, వెళ్ళిన వెంటనే వెళ్ళాడు వాడు అంటాం మనం. అంటే వాడు ఎన్నింటికి వెళ్ళాడని మీరు ఫిక్స్ చేస్తున్నారు? ఇగో ఇంట్లో పాలు పితికిన టైం వెళ్ళాడని ఫిక్స్ చేస్తున్నారు. గోషు ఏంటది? గోషు దుహ్యమానస్మానాసు గతః అంటే దేవదత్తుడు ఎప్పుడు వెళ్ళాడు అని అంటే సమాధానంగా గోవులు పెతకబడుతూ ఉండంగా వాడు వెళ్ళాడు అని అర్థం. అంటే గోవు యందు దోహన క్రియ ద్వారా గోవు యందు దోహన క్రియ ద్వారా దేవదత్తుడి యొక్క గమన క్రియ మనకి తెలియబడుతుంది. ఇప్పుడు చూడండి, యస్య చ భావేన భావ లక్షణం దేని యొక్క భావం క్రియ చేత ఇంకొక క్రియ యొక్క లక్షణం తెలియబడుతుందో. దేవదత్తుడు ఎప్పుడు వెళ్ళాడు? ఆవులకు పాలు పితుకుతున్నప్పుడు వెళ్ళాడు. పితుకుట అనే క్రియ ఎందులో ఉంది? దేని నిష్ట అయింది అంటే గోవుల యందు నిష్టమై ఉంది కాబట్టి గోషు అనే ప్రయోగం చేశాడు. ఇది అయిపోయిందండి. ఇందులో ఏమైనా కాఠిన్యం ఉందా? మన దగ్గర ఎంపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ పర్ముటేషన్ కాంబినేషన్స్ తెలిస్తే తేలిగ్గా చెప్తాయి. ఎట్లా? ఇప్పుడు చూడండి, అర్హాణాం కర్తృత్వే అంటే అర్హులు చేయుట, చేస్తున్న కర్త. ఏమండి? అనర్హాణాం అకర్తృత్వే ఒక కాంబినేషన్ సెంటెన్స్ చెప్పండి. అర్హులకు కర్తృత్వము, ఏమండి? అనర్హులకు అకర్తృత్వం అనండి. అకర్తృత్వం అనర్హులకు అకర్తృత్వము అయిపోయింది కదా. అర్హులకి కర్తృత్వము, అనర్హులకు అకర్తృత్వము. ఇంకో కాంబినేషన్ చెప్పండి. అర్హులకు అకర్తృత్వము, అనర్హులకు కర్తృత్వము. తర్వాత అనుబోధం మళ్ళీ. అనర్హులకు కర్తృత్వము, అర్హులకు అకర్తృత్వం. ఈ రెండు కాంబినేషన్ తెలిసిపోయినాయి కదా. తత్ వైపరీత్యేనో అని అన్నాడు కదా, వైపరీత్యే చ అని కూడా చెప్పాడుగా. కనుక అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే, రివర్స్ లో కూడా అనర్హాణం కర్తృత్వే అర్హాణం అకర్తృత్వే చ. ఇలా వచ్చినప్పుడు అంటే దీనికి ఉదాహరణ ఇస్తున్నాడు వరుసగా. అర్హులకి కర్తృత్వము చెప్పబడినప్పుడు దానికి ఆ తద్వాచక శబ్దం కంటే సప్తమి వస్తుంది.
సత్సు తరత్సు అసంత అసతే అంటే మంచివారు సత్సు తరత్సు దేనికైతే ఉందో దాని సప్తం వస్తున్నాడు కదా, అందుకని సత్సు అని తరత్సు అని చెప్తున్నాడు. అసంత అసతే మంచివారు తరిస్తూ ఉండగా చెడ్డవారు అట్లాగే ఉండిపోయారు. ఈ సత్పురుషులందు ఏ క్రియ చెప్పాడు? తరణము అనే క్రియ చెప్పాడు. ఈ సత్పురుషుల యందు తరణము దాటుట అంటే మోక్షం పొందుట ఇత్యాది అర్థాలు చెప్పుకోవచ్చు. కనుక తరణ క్రియకి కర్తృత్వం ఎవరిది? సత్పురుషుడిది. కనుక సత్సు తరత్సు అసంత సతే అయిపోయింది. తర్వాత అనర్హులకి అకర్తృత్వం చెబితే అంటే ఏంటి? అనర్హులకి కర్తృత్వము లేకపోవుట చెబితే అప్పుడేమవుతుంది? అసత్సు తిష్టత్సు సంతః తరంతి. ఇక్కడేం చెప్పాడు? ఇదే వాక్యాన్ని తిప్పి చెప్పాడు. అసత్సు తిష్టంతి, వాళ్ళు ఎక్కడికి పోరు, అలాగే ఉంటారు. చెడ్డవారు అలాగే ఉండిపోగా మంచివారు తరిస్తున్నారు. ఈ వాక్యానికి ఆ వాక్యానికి భేదము లేదు. కానీ ఏం చెప్పాడు అంటే భావం ఒక చోట కర్తృత్వ అభావం చెప్పాడు, ఒక చోట కర్తృత్వ భావం చెప్పాడు. ఎవరికి? సత్తునందు. సత్తునందు అస్తిత్వ కర్తృత్వ భావము, అసత్తునందు అకర్తృత్వ భావం చెప్పాడు. అలాగే తద్వైపరీత్యేచ అన్నాడు కదా, కనుక అర్హులకు అకర్తృత్వము చెప్తే సత్సు తిష్టత్సు అసంతః తరంతి. సేమ్ అదే, మంచివారు అట్లాగే ఉండిపోగా చెడ్డవారు దాటి వెళ్ళిపోతున్నారు. రెండో ఉదాహరణ, అనర్హులకు కర్తృత్వం చెబితే అసత్సు తరత్సు సంతః తిష్టంతి. ఏమీ మార్పు లేదు, అది ఇది ఒకటే. ఇది క్లియరా కాదా? ఓకే. తర్వాత షష్ఠీ చానాదరే. షష్ఠీ చ అనాదరే. అనాదరాధిక్యే భావలక్షణే షష్ఠీ సప్తమ్యౌ తాః. ఇది షష్ఠితో పాటు సప్తమి కూడా వస్తుంది. ఎప్పుడు? అనాదరము. అనాదరము అనేటటువంటిది ఆధిక్యముగా గోచరించిన గమ్యమానం అయినప్పుడు. ఏమండి? రుదతి రుదతో వా ప్రావ్రాజీత్ అన్నాడు. అంటే అనాదరము ఎక్కువగా భాషించినప్పుడు ఏమిటవుతుంది? ఈ చెప్పిన సూత్రం వల్ల, ముందు చెప్పిన సూత్రం వల్ల షష్ఠి మరియు సప్తమి విభక్తులు కూడా వస్తాయి. ఒక ఆయనకి వైరాగ్యం కలిగిందండి. ప్రపంచం మీద వైరాగ్యం కలిగి ఆయన ఏం చేశాడు? సన్యాసం స్వీకరించాడు. ప్రవ్రజనము అంటే సన్యాసము స్వీకరించుట. ప్రావ్రాజీత్ అంటే సన్యాసము స్వీకరించను. ఎప్పుడుట? రుదతి ప్రావ్రాజీత్, రుదతో ప్రావ్రాజీత్ అని రెండు. షష్ఠి ఉదాహరణ, సప్తమి ఉదాహరణ. రుదత కదా రూపం. అంటే ఏమిటి? ఏం లేదండి, వాడు సన్యాసం తీసుకుందామని వెళ్తుంటే వాడు కొడుకు ఏడుస్తున్నాడు, వద్దురా నాన్న నువ్వు తీసుకోవద్దు సన్యాసం అని. ఆ కొడుకుని లెక్క చేయకుండా ఆయన సన్యాసించి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఆ కొడుకు యొక్క ఏడుపు మీద ఏమన్నా ఈయనకు ఆధారం ఉందా? లేదు. కనుక అనాదరం ఆధిక్యంగా కనబడుతుందా లేదా? అందుకని అక్కడ షష్ఠి సప్తమి రెండూ కూడా వస్తాయి. తర్వాత రుదంతం పుత్రాధికం అనాదృత్య సన్యస్తవా నిత్యర్థ. అదే కథ, ఇప్పుడు చెప్పుకున్న కథ.
దీని తర్వాత స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతైశ్చ ఏతై సప్తభిర్యోగే. ఎన్ని చెప్పాడండి ఇక్కడ? 7 చెప్పాట. యోగే అంటే వీటితో కలిసి ఉన్నప్పుడు. అంటే ఇది ఏ విభక్తి? కారక విభక్త లేకపోతే ఏంటది? పదపద విభక్త. పదపద విభక్త ఉపపద విభక్త? ఉపపద. సరే. స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభూ, ప్రసూతై 7. ఏతై సప్తభిర్యోగే షష్ఠీ సప్తమ్యౌ స్తః. దీంతో వస్తే షష్ఠీ సప్తమి 2 కూడా వస్తాయి. 2 వస్తాయంటే ఇది ఎట్లా వాడాలి గురుగారు? మీ ఇష్టం ఏదే. అది వక్తృ వివక్ష అంటారండి. అంటే మాట్లాడేవాడి ఇష్టం. అర్థమైందండి? రాసేవాళ్ళు ఇష్టం. అదే మాట్లాడటం అంటే రాయటం అనుకోండి. పోయి ఓకే. పేపర్ మీద మాట్లాడటం రాయటం అంటాము, నోటితో మాట్లాడితే మాట్లాడటం అంటాం. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో కూడా రుదతి రుదతో అన్నారు. ఏది రాసినా 2 వస్తాయి. సరిపోతుంది అక్కడ. 2 సరే. ఏదైనా వాడుకోవచ్చు. రుదతి ప్రావరాజీకర. అక్కడ సప్తమిలో రాయండి కదండి. సప్తమి ఉపయోగించాలి, లేకపోతే షష్ఠి ఉపయోగించాలి. షష్ఠిలో రాయండి. దానికి అలా ఏం అడగండి. అలా అడగడు. మీకు అర్థమైందని తెలియడానికి ఇక్కడ షష్ఠీ సప్తమి 2 వస్తాయి అని రాస్తే చాలు. మీరు నిజ జీవితంలో ప్రయోగం చేస్తున్నప్పుడు షష్ఠి కానీ సప్తమి కానీ వాడుకోవచ్చు. అంతేగాని ప్రతి వాడికి ఏమండి ఇక్కడ షష్ఠి సప్తమి 2 వస్తాయి కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానని చెప్పక్కర్లే. మనకి నచ్చింది వాడుకోవచ్చు. వక్తృ వివక్ష. కానీ దాని వల్ల అర్థం మారిపోయే అవకాశం మారదు. అదే చెప్పేది. మారదుగాక మారదు. మొట్టమొదటిగా వచ్చే ఏ విభక్తి అర్థము, ఏ కారక అర్థం ఉందో అదే అర్థము అలాగే ఏ విభక్తిలో వాడినా అదే అర్థాన్ని చెబుతుంది. ఈ మాట మనం నిన్న చెప్పుకున్నాము. గ్రామం గ్రామేణ గ్రామస్య అన్న దగ్గర ఎక్కడో చెప్పుకున్నాము నిన్న. షష్ఠీ సప్తమ్యౌ స్తః. షష్ట్యామేవ ప్రాప్తాయాం పాక్షిక సప్తమ్యర్థం వచనం. గవాం గోషు స్వామి. గవాం గోషు స్వామి. అదేంటి అక్కడ మళ్ళీ స్వామి తీసేయండి. గవాం గోషురధిపతి, గవాం గోషు దాయాద, దాయాం దోషు సాక్షి, గవాం గోషు ప్రతిభూ. ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోవచ్చు. అన్నిటికీ అదే ఉదాహరణ. ఇంక మార్చక్కర్లే. ఆ స్వామి దగ్గర మిగతా 6 పెట్టుకోవటమే. గోషు వా గవాం గోషు వా ప్రసూతః గా ఏవానుభవితుం జాత ఇత్యర్థః. గవాం గోషు వా ప్రసూతః అంటే గా ఏవ అనుభవితుం జాత ఇత్యర్థః. స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభూ, ప్రసూత ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ సప్తములు 2 ప్రవర్తిస్తాయి. షష్ఠి ఎందుకు వస్తుందయ్యా అంటే షష్ఠీ శేషే అనేటటువంటి సూత్రం చేత సాధారణముగా షష్ఠీ విభక్తి వచ్చే అవకాశం ఉంది. అది ప్రాప్తిస్తుండగా ఇక్కడ వికల్పముగా సప్తమిని కూడా చెప్పాడు. అందుకని ఈ సూత్రం చేత గవాం స్వామి అనొచ్చు, గోషు స్వామి అని కూడా అనొచ్చు. అర్థం మాత్రం గవాం స్వామియే. ఆయన గోవులకు స్వామి, గో సంబంధమైన స్వామి. గోవులకు సంబంధం స్వామి, స్వస్వామి సంబంధం అంటాం కదా.
స్వస్వామి సంబంధం అంటే స్వామి అంటే యజమాని, స్వ అంటే ఆయన నమ్మి ఉన్నటువంటి సేవకుడు అనుకోండి కాసేపు. అస్తి. నేను పరమాత్మకి నేను స్వ, నాకు పరమాత్మ స్వామి అంటే నేను ఆయన వాడిని అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే సొత్తు ఆయన సొత్తు. ఆయన సొత్తు నేను. అందుకని స్వామి అని సంబోధించగానే మీనింగ్ ఏంటంటే, మాస్టారు నీకు నేను సొత్తుని కనుక నువ్వు నన్ను నీ సొత్తుని ఏమండి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక స్కూటర్ ఉంటే తాళం మీరు వేసుకుంటారా పక్కవాడు వచ్చేస్తాడా? మనం వేసుకుంటావా? ఎందుకంటే మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఏంది, మన వస్తువు కాబట్టి. కనుక ఎప్పుడైతే దేవుడిని స్వామి అన్నాం అనుకోండి, వాడి సొత్తు అయిపోయాం మనం వాడికి స్వ, కనుక వాడు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత వాడిది. ఒక్క మాటలో ఎన్ని మెలికలు పెట్టారో చూడండి పాప, ఆయనకి ఎన్ని కష్టాలు. సరే, అయుక్త కుశలాభ్యాం చాసేవాయాం. చాసేవాయాం అంటే చ అసేవాయాం అని విడగొట్టుకోవాలి అక్కడ. అయుక్త కుశలాభ్యాం చ అసేవాయాం. అసేవ అంటే ఏమిటి? సరే, ఆసేవ. ఆసేవ అంటే అర్థం ఏమిటి అంటే తాత్పర్యము, ఉత్సుకత అని అర్థం. అయుక్త కుశల ఈ రెండు శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడు తాత్పర్యము అనే అర్థములు. ఆసేవాయం అన్నాడు కదా, ఆసేవాయం అంటే తాత్పర్యము, తత్పరత, కనుక ఉత్సుకత, ఔత్సుక్యము, ఇవన్నీ అర్థాలు వాటికి చెప్పుకోవచ్చు. ఆ అర్థాల్లో వచ్చినప్పుడు తాత్పర్యార్థమునందు మామూలుగా రావాల్సిన షష్ఠి వస్తుంది, అదే విధంగా సప్తమి కూడా వస్తుంది. నిజానికి ఇవన్నీ కూడాను పైనుంచి కిందకు వచ్చిన వాటిల్లో ఏ విభక్తి సంబంధించింది ఆ విభక్తి చెప్పేశారు. అవి కాకుండా అడిషనల్ గా సప్తమి కూడా వస్తుంది అనే సూత్రాలు మనకి ఇక్కడ లైన్ లో చెబుతున్నాడు అంతే. ఉదాహరణ ఏమిటి? అయుక్త కుశలో హరిపూజనే. ఆభ్యాం యోగే షష్ఠీ సప్తమ్యోస్త తాత్పర్యే అర్థః అయుక్తో వ్యాపారితః అయుక్తః కుశలో వా హరిపూజనే హరిపూజనస్య వా ఆసేవాయాం కిం ఆయుక్తో గోః శకటే ఈషద్యుక్త ఇత్యర్థః. ఇక్కడ ఆసేవాయాం అన్నదానికి ఏమర్థం చెప్పాలి అని అంటే పైనే చెప్పాడు. తత్ తాత్పర్యార్థే అని. ఆభ్యాం యోగే షష్ఠీ సప్తమ్యోస్త ఆస్తాత్పరే ఇత్యర్థే తాత్పర్యే ఇత్యర్థే అని చెప్పి అయుక్త లేదా కుశల హరిపూజనే, అయుక్త లేదా కుశల హరిపూజనస్య అని కూడా అనొచ్చు. అంటే ఎన్ని వాక్యాలు వచ్చాయి ఇక్కడ? అయుక్త హరిపూజనే, అయుక్త హరిపూజనస్య, హరిపూజనస్య అయుక్త, హరిపూజనే అయుక్త, హరిపూజనే కుశల, హరిపూజనస్య కుశల. ఇట్లా అంటే హరిపూజయందు ప్రవర్తించడానికి లేదా సమర్థుడు లేదా సమర్థుడు కాదు అని. ఇందుకే ఆసేవని అర్థములందు ఈ సూత్రం ఎందుకు ఇదే అర్థంలో ఎందుకు చెబుతున్నాడు అంటే, అయుక్త గౌః శకటే, ఎద్దు బండికి కొద్దిగా తగిలించబడినది అన్నాడు. ఇది ఆంగ్ శబ్దముతో
కొద్దిగా అనే అర్థం. ఈ యుక్త అంటే కలయుట, ఆయుక్త అంటే కొద్దిగా కలయుట. ఇక్కడ అర్థం ఏమైంది? తాత్పర్యం అనే అర్థంలో రాలేదు, కొద్దిగా అనే అర్థంలో ఆయుక్త శబ్దం ప్రయోగించబడింది. పైన ఏం చెప్పాడు? ఆయుక్త శబ్దం ఎట్లా చెప్పాడు? తాత్పర్యము, తత్పరత, ఔత్సుక్యము అనే అర్థంలో చెప్పాడు. ఇక్కడ ఎద్దుబండి కొద్దిగా తగిలింది. మనం డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్న కారు, ఈ లోపల ఏదైతే కునుకొచ్చింది, ఓ పక్కన ఎద్దుబండి పోతుంది, తగిలింది, కొద్దిగా తగిలింది అనుకోండి, ఆయుక్త అంటాడు. అక్కడ అర్థం ఏమిటి? ఆ ఆంగ్ అనే శబ్దానికి ఈషదర్థంలో వాడాడు, అంటే కొంచెము అని. ఈ ఆంగ్కి అనేక అర్థాలు ఉన్నాయండి, అది మనం అవసరమైనప్పుడు చూద్దాం మళ్ళీ. కనుక ఇక్కడ ఏమిటవుతుంది అంటే ఆయుక్త గౌహ శకటే, ఎద్దుబండి కొద్దిగా తగిలించబడింది అనే శబ్దంలో తత్పరత రూపమైన అర్థం లేదు ఇక్కడ, కనుక ఈ సూత్రం ప్రయోగించదు. అది తర్వాత యతశ్చ నిర్ధారణం. ఈ యతశ్చ నిర్ధారణం దగ్గర నుంచి రేపు చెప్పుకుందామండి, రేపటితో సప్తమి పూర్తవుతుంది. యతశ్చ నిర్ధారణం అనే సూత్రం దగ్గర నుంచి రేపు చెప్పుకుందాం.